వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ఆదర్శం మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ మరియు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ హఫీజ్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాయన్ శుక్లా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఈ యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషలను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ విధంగా మనం మద్రాసు నుంచి ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాళ్ళు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలు కోరుకున్న ఈ యొక్క పొట్టి శ్రీరాములు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో, కానీ వారి పూర్వీకులందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్డ్ నెల్లూరు జిల్లాలో. అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి, అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడికి పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి, అంటే 2014-19లో కొంత డెవలప్ చేశాం, ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా 6 గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది. యాక్చువల్గా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది.